టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కాన్సెప్ట్ గురించి కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకేనా వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్ ఎట్ వన్స్? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. యా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. యా, మనల్ని ఏం చెప్పారంటే మరొక టికెట్ అనేది ఇచ్చారు. ఈ టికెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా మనం డీల్ చేసే టికెట్స్ ఇలాంటివేనమాట. ఎల్సిఎం అలానే జీసీడీ అనే మెథడ్స్ అనేవి ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ మెథడ్స్ అనేవి మనకి ఎలా చేస్తారు ఏంటి అనేది కనుక ఒక ఓవర్కమ్ కనుక వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ అయినా సరే మనం చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం ఇంటీరియర్స్లో కూడా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా ఎక్కువ మోర్ స్కిల్ సెట్ అనేది బిల్డ్ చేసుకున్నట్టు అవుతారు అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇంటీజర్స్లో చేసేటప్పుడు మనం అందరం కూడా స్ట్రక్ అయ్యే క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ లాజిక్స్ని యూజ్ చేస్తారు, మనం ఎలా డీల్ చేస్తాము అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే 100+ టికెట్స్ అనేవి రోజు డిస్కస్ చేసుకున్నాం అనమాట. మరొక టికెట్ అనేది కూడా చూద్దాం. సో నాకేం ఇచ్చారంటే జీసీడి అంటే ఏంటిది అనేది చూద్దాం. జీసీడి అంటే ఏంటిది నాన్న వసంత? జీసీడి అంటే ఏంటిది? గ్రేటెస్ట్ కామన్ డివిజర్ని ఏమని పిలుస్తారంటే జీసీడి అంటారు. అంటే మీకు ఇవన్నీ తెలియదు అనుకోండి, మీకు చిన్నప్పుడు 2 వెరీ ఫెమిలియర్ అనమాట. ఏంటిదంటే ఎల్సిఎం అంటారు, ఇంకొక దాన్ని ఏమంటారంటే హెచ్సిఎఫ్ అంటారు. ఐడియా ఉందా? ఎల్సిఎం అనేది లాస్ట్ సెషన్లో నేర్చేసుకున్నాం అనమాట. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ హెచ్సిఎఫ్ అనే దాని గురించి నేర్చుకున్నాం. ఈ హెచ్సిఎఫ్ని మరొక నేమ్స్ ఏమంటారంటే జీసీడీ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఓకేనా. అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు సెషన్లో నేర్చుకున్నాం. ఎలా కామన్ డివిజర్ ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి చూద్దాం. నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ ఇచ్చారనమాట. ఈ 2 నెంబర్స్లో నాకేం కావాలనుకుందంటే ఈ 2 నెంబర్స్ ఇచ్చారు. ఈ 2 నెంబర్స్లో ఎల్సిఎం ఎంత చెప్పమన్నాను. ఎల్సిఎం ఎంత చెప్పాలంటే ఎలా చెప్పావు వసంత? హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబరు ఫ్యాక్టర్గా కనుక అయ్యింది అనుకో, మనకి ఏమవుతుందంటే ద హైయెస్ట్ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుందని నేను చెప్తున్నాను. అలానే జీసీడీ అంటే ఎలా చేస్తారో చూద్దాం. జీసీడీ అంటే ఏంటంటే మనం తీసుకున్న 2 నెంబర్స్ తీసుకోవాలన్నమాట. ఆ 2 నెంబర్స్ తీసుకొని ఫస్ట్ రఫ్ వర్క్ చూద్దాం, తర్వాత షార్టెస్ట్ టెక్నిక్ చూద్దాం. తర్వాత ఏం చేశానంటే ఈ రెండింటిని నేను ఏం చేసేసానంటే డివిజిబుల్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక నెంబరే తీసుకున్నాను, ఒక నెంబర్ని లీస్ట్ టేబుల్లో డివిజిబుల్ చేసుకున్నాను 2 టేబుల్లో. అప్పుడు ఎంత అవుతుంది? 2 2s 2 1s వచ్చేసింది. ఓకే డన్. 2 1s అని వచ్చేసింది. అంటే 4 అంటే ఏమంటారు? 4ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ
2 అని తీసుకోవచ్చు. ఓకే డన్ అయిపోయింది. అలా 6కి కూడా ఏం చేద్దాం అంటే ఎల్సిఎం చేద్దాం. 6ని కూడా ఎల్సిఎం చేసేద్దాం. 6ని కూడా ఎల్సిఎం చేస్తే ఎలా అవుతుంది, 2 3s తర్వాత ఎంత అవుతుంది, 3 1s అని వస్తుందా. ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే 6ని ఎలా రాసుకుంటాము, 2 ఇంటూ 3 ఇంటూ 1గా రాసుకుంటాం. 2 ఇంటూ 3 ఇంటూ జస్ట్ 2 ఇంటూ 3 ఇంటూ 1 అని మనం ఏం చేస్తామంటే 6ని ఎలా రాసుకుంటాం, 2 ఇంటూ 3 ఇంటూ 1గా ఏం చేస్తామంటే ఇలా రాసుకోవడం అనేది చేస్తాం కదా. ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న నెంబర్ అంట. కామన్గా ఉన్న నెంబర్ ఏది వీటిల్లో, ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి చూడండి. ఈ రెండిట్లో 2 2 అనేది కామన్గా ఉంది. అందుకొని జీసీడి అంటే ఏంటంటే వాటిలో ఉన్న కామన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రాసేసుకోవాలన్నమాట. ఎలా కామన్ నెంబర్స్ ఏమున్నాయి, రెండిట్లో 2 అనేది కామన్గా ఉంది. తర్వాత 2లు కామన్ లేవు, ఇది సపరేట్గా ఉంది. తర్వాత ఏం కామన్ ఉంది, 1 కామన్గా ఉంది. అందుకొని అక్కడ ఏవైతే నెంబర్స్ కామన్గా ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ నెంబర్ని ఏమంటారంటే 2 నెంబర్స్ కలిగిన కామన్ నెంబర్ అని తీస్తారు. అంటే మనం తీసుకున్న 2 నెంబర్స్లో కూడా కామన్గా డివిజిబుల్ అవుతున్నాం. ఆ 2 నెంబర్ల కంటే ఒక కామన్గా ఒక ఫ్యాక్టర్ అనేది ఉంటుందంట. ఆ ఫ్యాక్టర్ ఏంటిది అనేది తెలుసుకోవడాన్ని మనం ఏం చేస్తామంటే జీసీడి అనేసి మనం ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా, జీసీడి అంటే ఏమన్నా డౌట్ ఉందా, ఏమన్నా డౌట్ ఉందా వసంత, డూ హ్యావ్? ఓకే. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే క్వశ్చన్ నేనేం చేస్తానంటే పేపర్ లేకుండా నేనేం చేస్తానంటే ఈజీగా షార్ట్కట్లో కనుక చేయాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం అనమాట. ఓకే. అందుకోసం నేనేం చేశానంటే ఇది మొత్తాన్ని తీస్తాను అనమాట. తీసేసేసి నేను ఏం చేసేసానంటే జీసీడీ చేస్తున్నాను. జీసీడీ చేయాలనుకో మనం ఏం చేయాలంటే మన 2 నెంబర్స్ ఏంటియో చూసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా జీసీడీ చేయాలంటే ఒకటే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఈ 2 నెంబర్స్లో కూడా అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏదో చూసుకోవాలన్నమాట. ఆ స్మాలెస్ట్ నెంబర్కి డివిజిబుల్ అయ్యే టర్మ్స్ అనమాట. ఈ స్మాలెస్ట్ నెంబర్ కంటే తక్కువగా అనమాట. మనం ఏం చేస్తామంటే 1 నుండి చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. 1 అంటే ఈ నెంబర్ కంటే కింద నుండి, అంటే ఈ నెంబర్ నుండి ఆ నెంబర్ కానీ ఆ నెంబర్ కంటే తక్కువ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 0 వరకు ఏం చేస్తామంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఏం చేస్తామంటే 2 నెంబర్స్ని కూడా మనం తీసుకున్న నెంబర్ డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటా వెళ్తాం అనమాట. ఎలా అంటే ఫస్ట్ దీంట్లో లోయెస్ట్ నెంబర్ అంతా 4 కాబట్టి మనం ఏం చేస్తామంటే 4 అనే ఒక టేబుల్ తీసుకోవాలన్నమాట. ఆ టేబుల్లో మనం ఇంకా ఎంతమంది చేస్తారంటే 1 నుండి చేస్తారనమాట. 1 నుండి తీసుకున్నాను. 1 నుండి ఇక్కడ ఈ లోయెస్ట్ నెంబరు ఈ హైయెస్ట్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతుంది అంటే 1తో డివిజిబుల్ అవుతాయో లేదో చూసుకుంటాం. ఐని అనుకో రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం 2తో కూడా డివిజిబుల్ అవుతున్నాయో లేదో చూసుకుంటాం. అలా ఏం చేస్తాం, లోయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఇక్కడ మనం తీసుకున్న 2 నెంబర్లో నుండి లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ నెంబర్ వరకు మనం ఏం చేస్తామంటే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం ఏం చేస్తాం రాసేస్తాం అనమాట. 2 నెంబర్స్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం తీసుకున్న నెంబర్లో మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న నెంబర్లో లీస్ట్ నెంబర్ ఏదో తీసుకుంటాం. ఆ లీస్ట్ నెంబర్కి మనం 1 నుండి ఆ లీస్ట్ నెంబర్ వరకు ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని కూడా ఏ నెంబర్స్ ఆ లీస్ట్ నెంబర్తో డివిజిబుల్ అవుతాయో వాటన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే రాసుకుంటాం అనమాట. 1 2 అని రాసుకుంటాం. ఇంక 3 అనేది అవ్వదు కదా, 4 అనేది ఆటోమేటిక్గా 4 అయింది కాబట్టి వీటిల్లో మనకి ఏంటిదంటే ఫ్యాక్టర్స్ ఏంటిది 1 ఇట్ సెల్ఫ్ కాకుండా రిమైనింగ్ మిగిలిపోయిన ఏంటిది 2 కాబట్టి ఈ 2 నెంబర్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజర్ని ఎలా చెప్తారంటే 2 అని చెప్తారనమాట. అంటే ఎలా చెప్తారంటే మనం మ్యాథమెటిక్స్లో చేసేటప్పుడు ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఏంటిది ఆ ఫార్ములా అంటే మనం తీసుకున్న 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ని మనం ఏం చేయాలంటే వాటిలో ఉన్న లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ నెంబర్ని అండర్లైన్ చేసుకోవాలి. ఆ లీస్ట్ నెంబర్ని మనం ఏం చేయాలంటే నంబర్ సిస్టంలో ఉన్న 1 అనే నెంబర్ నుండి మనం ఏం చేయాలంటే ఆ లీస్ట్ నెంబర్ వరకు ఉన్న అన్ని నెంబర్స్తో మనం ఏం చేయాలంటే ఒక్కొక్క నెంబర్తో డివిజిబుల్ చేసుకుంటా వెళ్తాం. అలా డివిజిబుల్ చేసుకుంటా వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఏదైతే ఆ నెంబర్స్లో
ఫస్ట్ నెంబర్ కానీ ఇట్ సెల్ఫ్ అనే నెంబర్ కాకుండా రిమైన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ ఏమైంది అంటే ఆ నెంబర్స్ని కనుక మనం మల్టిప్లై చేసేసామనుకో అవే ఏమవుతాయి అంటే ఇక్కడ తీసుకున్న క్వశ్చన్కి ఏమవుతాయి అంటే జీసీడీ అని చెప్తారనమాట. ఓకేనా? ఇలా జీసీడీ అనే క్వశ్చన్ కనుక చేయాలంటే ఎలా చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. అంటే లీస్ట్ నెంబర్ వరకు ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని మల్టిప్లై చేసాక వచ్చిన దాన్ని ఏమంటారంటే లీస్ట్ మల్టిపుల్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అని పిలుస్తారు. అంటే ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి ప్రోగ్రాంలోకి వెళ్ళి రాస్తుంది. ఓకే. మనం ఎప్పుడైతే సరే గ్రేటెస్ట్ కామన్ నెంబర్ని కనుక చేయాలి అంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఎలా చేస్తారనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం అనమాట. ఓకే. ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఎలా చేస్తారంటే ఫస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో రాసుకుంటారు. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు? ఎమ్ అని ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఏం చేయమన్నారంటే ఒక ఇంటీజర్ తీసుకోమన్నాడు. అంటే ఇంటీజర్ని కనుక మనం తీసుకోవాలంటే ఎలా తీసుకుంటే ఇన్పుట్ నుండి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. నేను ఇన్పుట్లో నేను తీసుకున్నా అంటే ఒక నెంబర్ 4 అని మరొక నెంబర్ 6 అని తీసేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ 2 నెంబర్స్ తీసుకోవాలి కదా, అందుకని ఎన్ అని మరొక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్లో మనం ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్ని కూడా ఏం చేసామంటే దీనికి తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఆ 2 నెంబర్లు మనం గ్రేటెస్ట్ కామన్ డివిజర్ కనుక చేయాలి, ఎల్సిఎం చేయాలనుకో మనం ఏం చేయాలి? గ్రేటెస్ట్ నెంబర్ ఏదో మనకు కనిపెట్టాలన్నమాట. అది జీసీడీ కనుక చేయాలనుకో రెండింటిల్లో కూడా మనకి ఏంటిదంటే స్మాలెస్ట్ నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్మాలెస్ట్ అండర్స్కోర్ నంబర్ ఏదో చూద్దాం అనమాట. స్మాలెస్ట్ నెంబర్ చూద్దాం. స్మాలెస్ట్ నెంబర్ ఈక్వల్ టు స్మాలెస్ట్ నెంబర్ ఏదో చూద్దాం. స్మాలెస్ట్ నెంబర్ ఏదో కనుక చేయాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తాం? ఇచ్చిన 2 నెంబర్స్లో కూడా స్మాలెస్ట్ నెంబర్ ఏదో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? ఎస్టర్డే చెప్పాను కదా మీ అందరికీ, మిన్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏవైతే వేరియబుల్స్ తీసుకున్నామో ఆ వేరియబుల్స్ అన్నిటిని ఇక్కడ ఇచ్చేసామనుకోండి, ఆ రెండింటిలో మనకి ఏదైతే ఉందో లీస్ట్ నెంబరు ఆ నెంబర్ అనేది తెలిసిపోయింది అనమాట. ఇక్కడికి నేను ఏం చేశాను? స్మాలెస్ట్ నెంబర్ని ఇచ్చేసాను. నేను ఏం చేశాను? రన్ చేశాను. అప్పుడు మనకి ఏమైందంటే స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ అయిపోయింది. ఓకే. దీనికోసం ఇఫ్ కండిషన్స్ అయ్యి రాసుకోవద్దు అనమాట. ఇలా రాసేసుకోండి. ఓకే. ఆ తర్వాత నేనేం చేశాను వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేను ఎక్కడ దాకా అప్లై చేయాలి? 1 నుండి మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే అన్నిటితో డివిజిబుల్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అలా డివిజిబుల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 1 అనే నెంబర్ని ఇట్ సెల్ఫ్ అనే నెంబర్ని తప్ప మిగతా వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తాం చెక్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ రెండింటిలో కూడా కామన్గా ఏవైతే దొరుకుతున్నాయో రెండింటిలో కూడా కామన్గా అనమాట. 1వ నెంబర్ నుండి మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న ఆల్ ద నెంబర్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటిని మనం తీసుకున్న 2 నెంబర్స్ని కనుక డివిజిబుల్ అవుతున్నాయో లేదో చూసుకున్నాకో ఏ నెంబర్స్ అయితే డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్ని ఏమంటారంటే జీసీడీ అని పిలుస్తారు. అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్. ఆ 2 నెంబర్స్లో ఉన్న కామన్గా ఉన్న డివిజర్ ఏదంటే ఆ నెంబర్ అని చెప్తారనమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకున్నాం. వీటిల్లో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ నెంబర్ని మనం ఏం చేయాలి అంటే ఆ లీస్ట్ నెంబర్ని మనం ఏం చేయాలి? 1 నుండి మనం డివిజిబుల్ అయ్యే టర్మ్స్ ఏంటియో ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసి దాని తర్వాత నేను ఏం చేశాను అంటే 1 నుండి తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కడ దాకా తీసుకుందాం అనుకుంటున్నాను? నేను తీసుకున్న నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు తీసుకుందాం అనుకున్నాను. ఓకే. తీసేసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశానంటే నేనేం చేశాను? ఇఫ్ ఒక కండిషన్ తీసుకున్నాను. ఏం చేశాను? నేను తీసుకున్న ఎం అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఫస్ట్ మనం తీసుకున్న లీస్ట్ నెంబర్ ఎం అనుకున్నాను. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేస్తామంటే మన సీక్వెన్స్లో తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలన్నమాట. అలా చూడాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? M %i అని రాసేసి ఈక్వల్ టు 0 అని పెడతామన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న నెంబర్స్లో ఏం చేస్తామంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ లీస్ట్ నెంబర్ నేను ఏం చేస్తున్నానంటే 1వ నెంబర్ను నేను ఏం చేస్తున్నానంటే డివిజిబుల్ చేసేస్తున్నాను. అండ్ అలానే నేను సమ్టైమ్స్ ఎన్ కూడా అవ్వచ్చు కదా. ఎన్ అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నేను ఏం చేస్తున్నాను అంటే ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో నేను ఏం చేస్తున్నాను అంటే డివిజిబుల్ చేస్తున్నాను. ఏవైతే ఈ రెండింటితో కనుక కామన్గా డివిజిబుల్ అవుతాయో ఆ డివిజిబుల్ అయిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేను ఏమనుకున్నానంటే జీసీడీ అని తీసుకున్నాను అనమాట. జీసీడీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే ఐ అని తీసుకున్నాను. ఈ రెండింటితో కామన్గా ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ అని రాసుకున్నాను. తర్వాత ఏం చేస్తుంటే లూప్ అంతా కూడా నాకు ఏం కావాలి? ఒక వాల్యూ బ్రేక్ అయిపోయి తర్వాత నేను ఏం చేస్తానంటే కిందకి వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని రాస్తాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే జీసీడీ అని రాస్తాను. రాసేసి నేను ఏం చేస్తాను రన్ చేస్తాను.
ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే 1 అనేది వచ్చేసింది. అది నాకు ఏం చేసిందంటే ఇక్కడ బ్రేక్ తీస్తాను. బ్రేక్ తీసేసి నేను ఏం చేశానంటే ఇక్కడ రన్ చేశాను. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 2 అని వచ్చేసేసింది అన్నమాట. అంటే మనం ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే బ్రేక్ అని పెడితే ఫస్ట్ నెంబర్ కాడ ఏమైందంటే అయిపోయింది అనమాట. అదే మనం బ్రేక్ అనేది తీసేసామనుకోండి, వాటిలో ఏదైతే కామన్గా మల్టిపుల్ అవుతుందో ఆ నెంబర్ అనేది మనకి స్క్రీన్ మీద రావడం అనేది జరుగుతుంది. అలానే మనం ఏం చేద్దామంటే మనం తీసుకునే ఎగ్జాంపుల్ అనేది మిగతా వాల్యూస్తో కూడా జరుగుతుందో లేదో చూద్దాం అనమాట. అందుకని నేను చేద్దామంటే మిగతా కొన్ని వాల్యూస్తో కూడా నేను చెక్ చేస్తున్నాను అనమాట. అలా చెక్ చేయాలంటే నేను ఏం చేసింది ఒక 16 అని తీసుకున్నాను, మరొకటి తీసుకున్నాను అంటే 9 అని తీసుకున్నాను. ఈ రెండింటికి కూడా చెక్ చేస్తే ఎంత రావాలి, గ్రేటెస్ట్ కామన్ డివిజన్ ఎంత రావాలి, 1 రావాలి. 1 అనేది వచ్చేసింది. అంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏమవుతుందంటే ప్రాపర్గా రన్ అవుతుందని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు దాకా నేను ఏదైతే చేశానో ఆ చేసిన టెక్నిక్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఏమేం చేశాననేది చూద్దాం. అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజన్ కనుక చేయాలి అంటే మనం ఎలా చేస్తామనే దాని గురించి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట. అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ రెండింటిని తీసుకుంటాం. తీసుకున్న 2 నెంబర్స్లో కూడా మనకి ఏం కావాలంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఆ నెంబర్ని మనం ఏం చేసుకోవాలంటే రౌండ్ చేసుకోవాలి. ఆ నెంబర్ని మనం ఏం చేసుకోవాలంటే 1 నుండి అప్ టు ఆ నెంబర్ ఏదైతే ఉందో లీస్ట్ నెంబరు, ఆ లీస్ట్ నెంబర్ వరకు ఏం చేయాలంటే ప్రతి నెంబర్తో నువ్వేం చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఏం చేసుకోవాలంటే తెచ్చుకోవాలి. ఏమేమి వాల్యూ 4 అనేది లీస్ట్ నెంబర్ కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే 1, 2, 3 అలానే 4 అంటే ఆ నెంబర్ వరకు లీస్ట్ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్లో తీసుకోవాలి. సీక్వెన్స్లో తీసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇదిగో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఇక్కడ ఉన్న లీస్ట్ నెంబరు రెండో నెంబర్తో కూడా డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అలా దీంట్లో ఉన్న ప్రతి నెంబర్ని మనం ఏం చేయాలంటే సీక్వెన్స్లో వచ్చే ప్రతి నెంబర్ని కూడా ఏం చేయాలంటే అక్కడ ఉన్న 2 నెంబర్స్తో ఆ సీక్వెన్స్లో ఉన్న నెంబర్ అనేది ఏమవుతుందంటే డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఏ నెంబర్స్ అయితే డివిజిబుల్ అవుతున్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలంటే మార్క్ చేసుకోవాలి. ఆ నెంబర్స్ అన్నిటిని మార్క్ చేసేసుకున్నాం. ఏ నెంబర్స్ అవుతున్నాయి, 1 అనేది అయింది 2 నెంబర్లతో, 2 అనేది అయింది. అంటే 3, 4 అవ్వదు కదా. ఈ రెండింటిని తీసుకొని మనం ఏం చేశానంటే 1 ఇంటూ 2 అని రాసుకున్నాను. 1 ఇంటూ 2 రాసాను అనుకో నాకు ఎంత అవుతుంది, 1 ఇంటూ 2 అంటే ఎంత 2 కాబట్టి అవుట్పుట్ అనేది నాకు ఎంత వస్తుందంటే 2 అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం జీసీడీ అనేది రాయాలంటే ఎలా రాస్తారంటే లాజిక్ ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క స్టెప్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, 2 నెంబర్స్ తీసుకోవాలి, వాటిలో లీస్ట్ నెంబర్ ఏదో తీసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేశాను ప్రోగ్రాంలో కూడా 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ 2 నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏదో తెలుసుకున్నాను. లీస్ట్ నెంబర్ తెలుసుకోవాలంటే ఈ స్టెప్ రాశాను. తర్వాత నేనేం చేయాలి, నేను ఏదైతే ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ ఉన్నాయో ఆ 2 నెంబర్స్ని సీక్వెన్స్లో తీసుకోవాలి. ఎక్కడి నుండి తీసుకోవాలి, లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు తీసుకోవాలి. అందుకని నేనేం చేశాను, రేంజ్ ఆఫ్ అని పెట్టేసి ఆ రేంజ్ ఆఫ్ ఏం చేశాను, ఎక్కడి నుండి తీసుకోవాలి, 1 నుండి లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వరకు తీసుకోవాలంటే ఇలా రాసుకున్నాను కోడ్. ఆ తర్వాత నేనేం చేయాలి, నా దగ్గర ఉన్న ప్రతి నెంబర్తో అంటే దీనిలో ఉన్న ఫస్ట్ నెంబర్ని దీంట్లో ఉన్న నెంబర్తో డివిజిబుల్ చేయాలి. అలా డివిజిబుల్ అవుతుందో లేదో రాయాలనుకో కోడ్ ఎలా రాస్తాం, ఇఫ్ అనే కండిషన్ రాసి ఇలా రాస్తాం. ఏవైతే ఆన్సర్స్ వస్తాయో వాటిలో అన్నిటిలో కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉందో రెండిట్లో ఆ కామన్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ని నేను ఏమనుకున్నాను అంటే లీస్ట్ నెంబర్ని తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ చేసి జీసీడీ ఈక్వల్ టు ఐ అని పెట్టేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ జీసీడీ అని పెట్టేశాను. ఇప్పుడు నాకు ఏమైందంటే అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే జీసీడీ అనే క్వశ్చన్ కనుక సాల్వ్ చేయాలంటే ఏం చేస్తామంటే పైథాన్లో ఇలా రాయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైతే డౌట్ ఎనీబడి హ్యావ్ వసంత డూ హ్యావ్ ఓకే. అలానే మనం అలానే ఈరోజు సెషన్ మనం ఏం చేద్దామంటే మరొక లాస్ట్ కాన్సెప్ట్ అంటే లూప్స్ అనే కాన్సెప్ట్లోనే మనకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నామంటే ఇన్హెరిటెన్స్ అనేది నేర్చుకున్నాం, ఎన్క్యాప్సులేషన్ అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఈరోజు సెషన్లో ఏం చేస్తున్నామంటే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీ అందరూ బీటెక్ చేస్తారు కదా, మీ అందరికీ కూడా ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ అనేది వెరీ ఫెమిలియర్ అన్నమాట. పాలిమార్ఫిజం అంటారు అన్నమాట. అంటే సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ పైథాన్లో కానీ అన్నిటిలో కూడా ఏంటిదంటే ఈ పాలిమార్ఫిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనే టెక్నిక్ గురించి మనం ఏం చేద్దాం అంటే ఈరోజు సెషన్లో డీల్ చేద్దాం అనమాట.
అంటే నేను చేసే ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కువగా మనం వాడతామనమాట. మిగతా కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంటర్వ్యూ పర్పస్లో అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ ఏంటి అంటే రూల్స్ అనమాట. ఇవన్నీ ఇంటర్వ్యూ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ మనందరం కూడా యూజ్ చేసేది ఏంటంటే రియల్ వరల్డ్ సినారియోస్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ కనుక మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత స్ట్రాంగ్గా మీకు ఏమైందంటే ప్రాజెక్ట్ చేసే స్కిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా? ఓకే. యా, ఈరోజు సెషన్ మనం ఏం చేస్తామంటే పాలిమార్ఫిజం మరొక కొత్త టూల్, మరొక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. పాలిమార్ఫిజంని కనుక మనం స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి, దానిలో ఏంటంటే పాలి అని ఒక వార్డు మార్ఫిజంగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. దీనిలో మీరు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాను అనమాట. పాలి అంటే మీ అందరికి తెలుసు, పాలి అంటే చాలా అంటారు కదా, ఒకటి కంటే చాలా చాలా ఉన్నాయి అనుకోండి, ఆ వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాలి అని పిలుస్తాం అనమాట. మార్ఫిజం అంటే ఏమంటారంటే ఫామ్స్ అంటారు అనమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ ఫామ్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, దానిని ఏమంటారంటే పాలిమార్ఫిజం అని పిలుస్తారు. ఫామ్స్ అంటే వేరేది ఏదో, ఇక్కడ ఫామ్స్ అంటే దాన్ని ఏమంటారంటే మెథడ్స్ అని పిలిచిన, ఫామ్ అని పిలిచిన, ఫంక్షన్ అని చెప్పిన, అటన్నిటిని కూడా ఏమంటారంటే ఒకటే మీనింగ్తో చెప్తారు అన్నమాట రూట్స్లో. ఫామ్ అన్నా, మెథడ్ అన్నా, లేదంటే ఫంక్షన్ అని చెప్పిన, వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఒకటే మీనింగ్తో పిలుస్తారన్నమాట, కాల్ చేస్తారన్నమాట సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ. అంటే పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ ఫంక్షన్స్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి ఒక ప్రోగ్రాంలో, అప్పుడు వాటిలో మనం ఏ వాల్యూని మనం ఎలా తీసుకుంటారు, ఏ వాల్యూని మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్కి అప్లై చేస్తాము అనేది, లేదా క్లాస్లో ఏ వాల్యూని మాత్రమే మనం తీసుకోవాలి అనేది డిస్కస్ చేసుకునే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ని ఏమంటారంటే పాలిమార్ఫిజం అంటారు. అంటే మీకు ఈ చెప్పిన వర్డ్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడే మనం ఆన్సర్ చెప్పలేం కాబట్టి నెక్స్ట్ సెషన్స్లోకి వెళ్ళే కొద్దికి మీకు ఏమవుతుందంటే 1 or 2 minutes మీకు అర్థమైపోతుంది. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే పాలి ప్లస్ మార్ఫిజం ఏమంటారంటే పాలిమార్ఫిజం అంటారు. దానిలో పాలి అంటే ఏమంటారంటే ఒకటి కంటే ఎక్కువగా ఉండే వాటిని పాలి అంటారు. మార్ఫిజం అంటే ఏమంటారంటే ఫార్మ్స్ అంటారు. ఫార్మ్స్ అంటే ఏమని పిలుస్తారంటే ఫంక్షన్స్ని కానీ మెథడ్స్ని కానీ ఫార్మ్స్ అనే వాటిని అన్నిటిని ఒకే పేరుతో డిఫరెంట్ పేరులతో పిలుస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే పాలిమార్ఫిజం అంటే ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు యూజ్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఒకటి కంటే ఎక్కువ ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ రూల్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే మన ఆబ్జెక్ట్స్కి అప్లై చేయడం అనేది చేస్తారు. అవేమి రూల్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఏంటి అంటే పాలిమార్ఫిజంలో మనకి 2 మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే మెథడ్ ఆఫ్ ఓవర్లోడింగ్ అంటారు అనమాట. మనం రూల్స్ అనే కాన్సెప్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దానిలో మనం ఒక 2 రూల్స్ని ఫాలో అవుతూ ఉంటాం అనమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేసి, మెథడ్ ఓవర్ రైడింగ్ అని పిలుస్తారు. దీనిలో మెథడ్ అంటే వేరేదేదో అనుకోవద్దు అనమాట. మెథడ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఫంక్షన్ అనేసి. ఫంక్షన్స్ని ఓవర్లోడింగ్ చేయడం, ఫంక్షన్ని ఓవర్ రైడింగ్ చేయడం అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఈ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్లో యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ పాలిమార్ఫిజం చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసుకున్నామో ఆ క్లాస్ లోపల మనం బోల్డ్ అనే ఫంక్షన్స్ కనుక రాసేస్తామనుకోండి, ఆ ఫంక్షన్స్ని మనం ఆ ఫంక్షన్ని మనం కాల్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే ఈ పాలిమార్ఫిజంకి సంబంధించిన ఓవర్లోడింగు, ఓవర్ రైడింగ్ అనే టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తుందంటే మనం కాల్ చేసినప్పుడు వాటి వాల్యూస్ అనేవి మనకి ఏమవుతుందంటే అప్లై అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. అంటే వీటిలో మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో టు ఫస్ట్ కాన్సెప్ట్. అంటే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ నుండి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు కనుక జావా బ్యాక్గ్రౌండ్ కనుక మీకు జావా బ్యాక్గ్రౌండ్ కనుక ఉంది అనుకోండి, ఈ జావా బ్యాక్గ్రౌండ్ కానీ సి బ్యాక్గ్రౌండ్ కనుక మీకు ఉంది అనుకోండి, ఆ డొమైన్స్లో ఏం చేస్తారు ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని చాలా చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తారు. అసలు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఓవర్లోడింగ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే
మన దగ్గర ఏమైనా సరే 2 మెథడ్స్ అంటే 2 మెథడ్స్ గనక ఉన్నాయి అనుకోండి. ఆ 2 మెథడ్స్ గనక ఒకటే నేమ్ కనుక ఉంది అనుకోండి. అప్పుడు మనం ఏదైతే చేస్తామో దాన్ని ఏమంటారంటే ఓవర్‌లోడింగ్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర 2 ఫంక్షన్స్ ఉంటే ఆ 2 ఫంక్షన్స్‌కి మనకేమైందంటే ఒకే నేమ్ గనక ఉంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓవర్‌లోడింగ్ అనే ఒక మెథడ్‌ని కాల్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఓవర్‌లోడింగ్ అంటే ఏంటంటే మనకి ఒక 2 ఫంక్షన్స్ ఉండాలంట. ఆ 2 ఫంక్షన్స్ కనుక ఒకే క్లాస్ నేమ్‌తో కనుక ఒకటే నేమ్‌తో కనుక డిఫైన్ చేసామనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ రాసిన వాటిని ఏమంటారంటే ఓవర్‌లోడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాటిని అచీవ్ చేయడం అనేది చేస్తారు. వీటిలో జావా ప్రోగ్రామింగ్ అండ్ సి ప్రోగ్రామింగ్ అనే వాటిలో. అంటే ఈ ఓవర్‌లోడింగ్ అంటే ఇది ఎలా ఉంటది? ఎందుకు వాడతారు? అసలు వాడతారా? వాడరా? అనే టెక్నిక్స్ గురించి చూద్దాం. అంటే బేసికల్‌గా ఏం చేస్తారంటే ఓవర్‌లోడింగ్ అంటే ఏమంటారంటే మనం ఏదైనా సరే 2 ఫంక్షన్స్ గనుక తీసుకున్నాం అనుకోండి. ఆ 2 ఫంక్షన్స్ ఒకే నేమ్‌తో గనుక మనం డిఫైన్ చేసామనుకోండి దాన్ని ఓవర్‌లోడింగ్ అంటారు. ఈ ఓవర్‌లోడింగ్ అనేది ఏమవుతుందంటే పైథాన్‌లో మనకి ఏమవుతుందంటే అసలు సపోర్టే చేయదనమాట. అంటే మనం పైథాన్‌లో వర్క్ చేసేటప్పుడు ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్‌తోనే అసలు మనం వర్క్ చేయము. ఆ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్ గనుక మనం యూజ్ చేసేసామంటే అసలు పైథాన్ అనేది అస్సలు రెస్పాండ్ అవ్వదనమాట. యాక్చువల్‌గా ఎలా, ఏంది, ఎందుకు ఓవర్‌లోడింగ్ అంటారు? ఎందుకు పైథాన్ సపోర్ట్ చేయదనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కోడ్ ప్లేగ్రౌండ్‌లోకి వెళ్ళేసి ఒకసారి ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ ఓవర్‌లోడింగ్ అనేది కనుక మనం చేయాలి అంటే ఏం చేస్తామంటే వర్క్ అరౌండ్స్ అనే వాటిని యూజ్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం అనేది చేస్తాం. వీటన్నిటి గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్‌లో నేర్చేసుకుందాం. ఓకేనా? ఓకే దెన్. యాహ్! ఈ పవర్ లోడింగ్ అనే కాన్సెప్ట్ నేను తెలుసుకోవాలంటే ఫాస్ట్‌గా నేనేం చేద్దామంటే, నాకు ఈ బూస్ట్ అనే కాన్సెప్ట్ ఈరోజుతో అయిపోతుంది కాబట్టి, మనం ఏం చేద్దామంటే ఫాస్ట్‌గా దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇంతకు ముందల నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒకసారి ఫాస్ట్ క్రియేట్ చేద్దాం. ఆటిలో నాకు కావాల్సింది ఏంటంటే పేరెంట్ క్లాస్ అంటే ఏంది? అలానే ఆబ్జెక్ట్ అనే క్లాస్‌ని పేరెంట్ క్లాస్‌ని ఎలా డిఫైన్ చేస్తాము? పేరెంట్ ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేర్చుకుందాం. అలానే నాకు కావాల్సింది ఏంటంటే చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేయడం, చైల్డ్ ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తారనేది ఫాస్ట్‌గా మనం కంప్లీట్ చేసేద్దాం. అలా కంప్లీట్ చేయాలంటే ఫాస్ట్‌గా వసంత్ పేరెంట్ క్లాస్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? ఒకసారి ఫాస్ట్‌గా చెప్పేస్తావా? హ్మ్. హ్మ్. ఇక్కడ రా. ఒక సెకండ్. ఒక సెకండ్. స్టాటిక్. స్టాటిక్ ప్రాపర్టీస్. ఓకే. డన్. స్టాటిక్ ప్రాపర్టీస్ అని రాసుకున్నాను. ఇక్కడికి నేను ఏం చేశానంటే కంపెనీ నేమ్. హ్మ్. ఓకే. డన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షనాలిటీస్ అనేవి పెడతాం. ఇక్కడికి ఏం చేద్దామంటే ఫంక్షనాలిటీస్. ఫంక్షనాలిటీస్ అని రాసేసుకున్నాం. ఇక్కడికి ఫంక్షనాలిటీస్ చూడండి. హ్మ్. వాష్ అంటే ఏంది అసలు? ఓకే. అంటే వాష్ అంటే ఫంక్షన్ నేమ్ అంటారు. ఓకే. హ్మ్. వన్ సెకండ్. లిమిట్ ఆఫ్ ఓకే. అలానే అనదర్ వన్. హ్మ్. సెట్ గ్యాప్ అన్నాలే. హ్మ్. హ్మ్. ఓకే. ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఒక క్లాస్ డిఫైన్ చేయడం అని పిలుస్తారు. ఓకే. ఆఫ్టర్ దట్ లేటర్ నేను ఏం చేద్దాం అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడే రాస్తున్నాను. క్రియేట్ పేరెంట్ ఆబ్జెక్ట్. పేరెంట్ ఆబ్జెక్ట్ ఎందుకు అని మనం డబల్ కోర్స్ పట్టిన క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు అక్కడ క్లాస్ నేమ్ పక్కన కౌంట్ బ్రేసెస్ పెట్టలేదంటే దాన్ని ఏమంటారంటే పేరెంట్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. క్లాస్ ఏంటిది? బాటిల్. బాటిల్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చాను. ఇక్కడికి ఏం చేసింటే బి. ఓ. ఓకే. ఆఫ్టర్ దట్ ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమైందంటే
నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది, ఒక పేరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, అలానే మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు నేనేం చేద్దాం, ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేద్దాం. హ్యాష్ పెట్టుకున్నాను, చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేద్దాం. ఓకేనా, ఇలా చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేయాలంటే అలా డిఫైన్ చేస్తాం. చేయడం. ఓకే, ఇక్కడ ఏమంటే ఫంక్షనాలిటీస్ ఇస్తాం. ఫంక్షనల్ ఎలా ఓకేనా. ఓకే, ఎందుకని నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఒక చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. అంటే హ్యాష్ పెట్టుకుంటున్నాను, క్రియేట్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామని రాద్దాం. చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా రాస్తాము, ఎలా క్రియేట్ చేస్తాం. పాప బాటిల్ ఆఫ్ అని పెట్టుకున్నాం. ఓకే, లేటర్ ఓకే. ఇప్పుడు నాకేమైందంటే ఏమైందంటే చైల్డ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, అలానే మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ హ్యాష్ పెట్టుకుంటున్నాం, కన్స్ట్రక్టర్ అంటే మనం ఏం చేస్తామంటే ఇవే చేస్తాం అన్నమాట రెగ్యులర్గా. కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఓకేలే. ప్రాపర్టీస్లో మనం అప్లై చేయాలంటే ఇలా రాస్తాం. లేటర్ ప్రింట్ ఆఫ్ ఈ మొత్తాన్ని నేను కొన్ని ఒక కన్స్ట్రక్షన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఏమైందంటే ఒక పేరెంట్ కన్స్ట్రక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం కాల్ చేయకుండా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏమైంది, ఆ కన్స్ట్రక్టర్ లోపల మనం ఏం చేస్తుంటే వాల్యూస్ అంటే కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాం కదా, కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాక 2 ప్రాపర్టీస్ అని ఇచ్చాక ఆ 2 ప్రాపర్టీస్కి వాల్యూస్ ఇస్తే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంటే ఆ వాల్యూస్తో ఏమైందంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పాడు అనమాట. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక వాల్యూ ఏం చేశాను ఎల్లో అని ఇచ్చాను. ఎల్లో అని ఒకటి, అలానే మరొకటి వాల్యూ ఏమి ఇచ్చానంటే ఇచ్చాను కెపాసిటీ వచ్చేది 5 లీటర్స్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేసాను రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఒక పేరెంట్ కన్స్ట్రక్టర్ అనేది కూడా నాకేమైందంటే క్రియేట్ అనేది జరిగిపోయింది. అలానే నాకేమైందంటే ఇక్కడ నాకు ఒక వచ్చింది P1 బాటిల్ డాట్___4లో మీరు ఏం చేస్తుంటే 2 వాల్యూస్ అనేవి మిస్ చేసేసామంట. అదేంటి ఇచ్చేసుకొని చెప్పారు అనమాట. అంటే దానికి ఏంటి, మనం ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, 25th లైన్ ఇచ్చారు. 25th లైన్ అంటే 25th లైన్లో నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేవి మిస్ అయిపోయావు. ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వేం చేయాలంటే కొన్ని వాల్యూస్ అనేవి అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రెడ్ అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి కామా పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఇచ్చానంటే 1 అని ఇచ్చాను. ఎందుకని వీటన్నిటిని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే మనం చైల్డ్ ఆబ్జెక్ట్ ఇంకా క్రియేట్ చేసాం అనుకో, అవి ఏమవుతాయి, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి, చైల్డ్ క్లాస్కి ఏమవుతాయి అంటే ఇన్హెరిట్ అవుతాయి అనమాట. అందువల్ల మనకి ఏమైందంటే ఆ టైప్ ఆఫ్ యాక్టర్ అనేది వచ్చింది. దాన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా అచీవ్ చేయడం ద్వారా ఇక్కడ చైల్డ్కి మనం ఏవైతే అయ్యే ప్రాపర్టీస్ ఇవ్వాలి అంటే ఆ కలరే ఇస్తాం. ఏది వేరే ఇద్దాం అనుకునే వేరే వాల్యూస్ మనం ఏం చేస్తామంటే రీప్లేస్ చేయడం అనేది చేస్తారు. ఓకేనా. అలానే సపోజ్ దట్ నీ చైల్డ్ క్లాస్లో కూడా నువ్వు ఏం చేద్దాం అంటే ఒక
పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఓన్గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా పేరెంట్ క్లాస్లో మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే కన్స్ట్రక్టర్ నేను ఏం చేద్దాం అంటే చైల్డ్కి కూడా ఏం చేద్దాం అంటే ఇన్హెరిట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా ఇన్హెరిట్ కనుక చేయాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తాం డిఎఫ్ అని రాసేసి అండర్స్కోర్ ఇట్లని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా రాసేసాను అనమాట. సేమ్ పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో చేసేసి తర్వాత పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ క్లాస్ నేను చెప్పేసి డాట్ పెట్టేసేసి తర్వాత అండర్స్కోర్ యూనిట్ అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో మనం సెల్ఫ్ కామా ఏం చేస్తాం దాంట్లో మనం ఏవైతే ప్రాపర్టీస్ రాసుకున్నామో ఆ వాల్యూస్ మనం అంటే ఆర్డర్ వైజ్ ఇవ్వడం అనేది చేస్తాము. ఇలా ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేసాక ప్రింట్ స్టేట్మెంట్ ఉందాం. ప్రింట్ అంటే డిఫరెన్స్ అర్థం కావడానికి ఎక్కడికి నేను ఏం చేశాను అంటే చైల్డ్ అని చేశాను. అంటే మీకు అర్థమవుతుంది కన్స్ట్రక్టర్ అని డ్రా చేసుకున్నాం. అప్పుడు నాకేమైందంటే ఏది పేరెంట్ క్లాసు ఏది చైల్డ్ క్లాస్ అనేది ఈజీగా మీకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానంటే ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అని చెప్పాను. ఓవర్ లోడింగ్ అంటే ఏంటో చెప్పాను. ఓవర్ లోడింగ్ అంటే ఫస్ట్ లైన్ ఒక్కటే గుర్తుపెట్టుకో. ఫస్ట్ లైన్ అంటే ఏంటి, 2 మెథడ్స్ అంటే వేటిని అని పిలుస్తారు, మనం ఏవైతే ఫంక్షన్స్ తీసుకున్నామో ఆ ఫంక్షన్స్ని వేరొక నేమ్ ఏమంటారు అంటే మెథడ్స్ అంటారు. అంటే మనం ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ బ్లూ ప్రింట్ లోపల మనం ఏం చేస్తాం అంటే కనీసం 2 మెథడ్స్ అంటే చాలా మెథడ్స్ అని క్రియేట్ చేస్తాం. చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఫంక్షన్స్లో ఏ రెండింటికి కూడా అంటే ఒకే నేమ్ అనేది పెడితే ఒకే నేమ్ కనుక మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఒక క్లాస్ లోపల ఫంక్షన్స్ అనేవి మనం క్రియేట్ చేసేటప్పుడు ఏ 2 ఫంక్షన్స్కి కూడా ఒకే ఏం చేస్తున్నాం అంటే ఫంక్షన్ నేమ్ అనేది కనుక అప్లై చేసామనుకోండి, అలా అప్లై చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఓవర్ లోడింగ్ అని పిలుస్తారు. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఇక్కడ నా దగ్గర ఏముంది, ఒక క్లాస్ డిఫైన్ చేశాను. ఇదేనా పేరెంట్ క్లాస్ అంటే ఏమవుతుంటారు, ఇదేనా పేరెంట్ క్లాస్ అంటే ఓకేగా. ఈ పేరెంట్ క్లాస్ లోపల నేను ఏం చేశాను అంటే మెథడ్స్ అంటే వేటిని పిలుస్తారో చూద్దాం. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇక్కడ రాకుండా దాన్ని ఏమంటారంటే ఒక మెథడ్ అని పిలుస్తారు. ఎందుకంటారంటే దీన్ని మెథడ్ అంటారు, లేదా ఫంక్షన్ అంటారు, దీన్ని ఫామ్ అంటారు అన్నమాట. అంటే మూడిట్లో ఎలా చెప్పినా ఒకటే అనమాట. అంటే ప్రస్తుతానికి నేనేమనుకున్నా అంటే ఒక మెథడ్ అని తీసుకున్నాను. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ రాకుండా దాన్ని ఏమంటారంటే మరొక మెథడ్ అంటారు. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏముందంటే మరొక మెథడ్ అనేది ఉంది. అంటే మనకి ఏం చేస్తామంటే ఒక క్లాస్ లోపల మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ మెథడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా క్రియేట్ చేసుకునేటప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే డిఎఫ్ అంటే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. అంటే క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే వాష్ అని ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను మధ్యలో సెల్ఫ్ అని ఇచ్చేసేసి ఎస్సిఎల్ఎఫ్ సెల్ఫ్ అని ఇచ్చేసాను. ఆ తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్లో న్యూ మెథడ్ అని రాశాను అనమాట. ఇలా రాసేసి నేను ఏం చేసాను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. అంటే మామూలుగా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఇదే కదా సింటాక్స్, డిఎఫ్ అని రాసేసి అక్కడ ఏం చేస్తాం ఒక ఫంక్షన్ నేమ్ రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము కాలం పెట్టేసి తర్వాత ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఒక బ్లాక్ ఆఫ్ ఇచ్చామనుకోండి. మీరు కనుక చూసి అనిపిస్తుంది 13th అనే లైన్ కానీ ఎక్స్ అనేది కనపడింది. ఎందుకు ఆ ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ ఇక్కడ ఉన్న వాల్యూ రెండు ఒకటి కాదనమాట. కానీ నాకు ఈ ఎక్స్ ఎందుకు వచ్చిందని ఫంక్షన్కి ఒక పేరు పెట్టాను చూడండి. ఈ పేరుని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అంటారనమాట. అంటే మనం ఈ క్లాస్ లోపల ఏం చేసాము ఒకే ఫంక్షన్ నేమ్ ఏం చేసాము చూడు, ఒకే ఫంక్షన్ నేను ఏం చేశానంటే ఒకే క్లాస్ లోపల 2 సార్లు వాడాను అనమాట. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఏదైనా ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఒకే క్లాస్ని కనుక మల్టిపుల్ టైమ్స్ కనుక మనం యూజ్ చేసేసామనుకోండి, దీనిని ఏమంటారంటే ఓవర్ లోడింగ్ అని పిలుస్తారు అనమాట. అంటే దీనిని ఏమంటారంటే ఓవర్ లోడింగ్ అని పిలుస్తారు. అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఫంక్షన్ నేమ్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే యూనిక్గా ఉండే నేమ్ని మాత్రమే ఇవ్వాలి.
అంతేగానేసి ఒక్కసారి యూజ్ చేసిన నేమ్ని మళ్ళీ కనుక ఇచ్చేసేసామనుకోండి, మనకేం చేస్తుందంటే పైథాన్‌లో ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదనమాట. ఎందుకంటే పైథాన్‌లో ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్‌ని పైథాన్ అసలు ఒప్పుకోదనమాట. అందువల్ల ఏమైద్దంటే ఈ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్ పైథాన్‌లో అప్లికబుల్ అవ్వదనమాట. అదే సి ప్రోగ్రామింగ్‌లో గానీ, జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారనమాట. అదే ఓవర్‌లోడింగ్ జావాలో వాడతారు కదా! మనం కూడా వాడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫంక్షన్‌కి కొన్ని రూల్స్ చెప్పుకున్నాం అనమాట. ఏంటిదంటే ఇక్కడికెళ్ళి మనం ఏం చేస్తామంటే వాల్యూస్‌ని పాస్ చేస్తాం. ఏమంటారు వీటిని 299 అని ఇట్లా వాల్యూస్ ఇచ్చాం. దీన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా! అంటే మనం ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేసేసి ఆ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ఏం చేస్తాము ఫంక్షన్ లోపలికి ఏం చేస్తామంటే వాల్యూస్ అనే దాన్ని పాస్ చేస్తారు. ఇలా పాస్ చేయడాన్ని ఏమంటారంటే వర్క్ అరౌండ్స్ అంటారనమాట. అంటే మనం ఒక ఫంక్షన్ లోపలికి ఇంకా మనం రకరకాల వాల్యూస్ని కనుక పాస్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని క్రియేట్ చేసుకొని అంటే వాటిని ఏమంటారంటే వర్క్ అరౌండ్స్ అంటారనమాట. ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్లో మల్టిపుల్ వర్క్ అరౌండ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్తో వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే దీంతో నాకు ఏమైందంటే ఓవర్లోడింగ్ అంటే ఏందో అర్థమైంది. ఓవర్లోడింగ్ అనేది పైథాన్ సపోర్ట్ చేయదు. అసలు ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఒకటే ఫంక్షన్ నేమ్ని మనం మల్టిపుల్ టైమ్స్ కనుక యూజ్ చేసేసామనుకోండి దాన్ని ఏమంటారంటే ఓవర్లోడింగ్ అంటారు. ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. దీంట్లో ఎవరికైనా సెండ్ అవుతుంది. ఓకే, దీన్ని రన్ చేసామనుకో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఓకే. దీంతో నాకు ఏమైందంటే ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ గురించి అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సెండ్ అవుతుంది ఇంకా ఎనీబడి హ్యావ్. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అదేంటిదంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంటర్వ్యూస్ పర్పస్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడిగే వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా. అంటే ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఓకే, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటిదంటే ఓవర్ రైడింగ్ అంటే ఓవర్ రైడ్ అంటే ఏంటిది? ఓవర్ రైడ్ అంటే ఏంటి నాన్న వసంత అసలు? ఓవర్ రైడ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్ రైడింగ్? ఓవర్ రైడింగ్ అంటే ఏమంటారు జనరల్గా? యా, నాకేం చెప్పానంటే ఇక్కడ ఇచ్చారన్నమాట డెఫినేషన్. ఏమని ఇచ్చారంటే ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే మనము ఒక సబ్ క్లాస్ అంటారు. సబ్ క్లాస్ని ఏమని పిలుస్తారని చెప్పాను? చైల్డ్ క్లాస్ అంటారు. అంటే ఒక పేరెంట్ క్లాస్ లోపల మనం ఒక క్లాస్ డిఫైన్ చేసుకుని ఉంటాం కదా, పేరెంట్కి ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంటాం. అలానే మనం ఏం చేస్తాం, చైల్డ్కి కూడా ఒక క్లాస్ని డిఫైన్ చేసుకుంటాం కదా. అలా డిఫైన్ చేసుకునేటప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న క్లాస్ నేమ్ చైల్డ్ క్లాస్లో కూడా మనం సేమ్గా కనుక యూజ్ చేసేసామనుకోండి దాన్ని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారన్నమాట. అంటే ఏంటిది, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటిది అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అంటే ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓవర్ లోడింగ్ అంటే ఏంటిది? ఒకటే ఫంక్షన్ నేమ్ని మల్టిపుల్ టైమ్స్ కనుక మనం యూజ్ చేసేసామనుకోండి దాన్ని ఏమంటారంటే ఓవర్ లోడింగ్ అంటారు. అలానే ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఒకటే ఫంక్షన్ నేమ్ని మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్లో ఒకసారి చైల్డ్లో కనుక అదే నేమ్తో కనుక మనం యూజ్ చేసేసామనుకోండి దానిని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారన్నమాట. అంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి చూద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేలో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నాకు చూడు, ఇక్కడ ఒక ఫంక్షన్ చూడు డిఎఫ్ అని వాష్ ఆఫ్ అని చూడు. ఇదే ఫంక్షన్ నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ కూడా క్రియేట్ చేద్దాం అన్నమాట. ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు నేను అంటే డిఎఫ్ అంటే నేను ఏం చేస్తాను, ఒక చైల్డ్ క్లాస్ లోపల నేను ఏం చేస్తానంటే కొన్ని మెథడ్స్ అండి వాటిని క్రియేట్ చేసుకుంటాను అనమాట. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, డిఎఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే మెథడ్కి ఒక నేమ్ పెట్టుకున్నాను అనమాట. ఇంటికి ఫంక్షన్కి నేమ్ పెట్టాలి కదా, అదేమని పెట్టాను, వాష్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఎస్సిఎల్ఎఫ్ సెల్ఫ్ అని రాసేసి 2 బ్రెస్లో ఆర్గ్యుమెంట్ కాలం పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి తర్వాత ఇక్కడ డబల్ కోట్స్లో నేను ఏం చేస్తానంటే చైల్డ్ వాషింగ్ అనుకున్నాను అనమాట. వాషింగ్ అని రాసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూమ్ నేను రన్ చేశాను ప్రోగ్రామ్. అంటే
మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేవి రాలేదు. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే చైల్డ్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి వాష్ అని నేను ఏదైతే రాశానో దీన్ని ఏమంటారంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది ఫంక్షన్ నేమ్ ఏముంది, వాష్ అనేది ఉంది. అలానే పేరెంట్లో కూడా మనం వెళ్ళి చూసామనుకో వాష్ అనే నేమ్ ఉంది. అంటే మనం ఒక క్లాసెస్ని ఒక ప్రోగ్రామ్ లోపల ఒకటే ఫంక్షన్ నేమ్ని ఒకటే మెథడ్ అనుకోవచ్చు, ఒకటే ఫంక్షన్ నేమ్ అనుకోవచ్చు. ఒకటే ఫంక్షన్ నేమ్ని మనం మల్టిపుల్ టైమ్స్ కనుక క్రియేట్ చేసేసామనుకోండి, ఒకే క్లాస్ లోపల డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఓవర్ లోడింగ్ అని పిలుస్తారు. అలా కాకుండా మల్టిపుల్ క్లాసెస్ కనుక ఒకటే క్లాస్ నేమ్ని కనుక మనం అసైన్ చేసామనుకోండి, దానిని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, పేరెంట్ క్లాస్ లోపల ఒక ఫంక్షన్ నేమ్కి ఏం పెట్టంటే వాష్ అని పెట్టుకున్నాను. అలానే చైల్డ్ క్లాస్ లోపల కూడా నేను ఏం చేశానంటే ఒక మెథడ్కి నేను ఏం చేశానంటే వాష్ అని పెట్టుకున్నాను. ఇలా మనం ఏం చేసామంటే ఒకటే నేమ్ ఏం చేసామంటే 2 డిఫరెంట్ క్లాసెస్లో కనుక మనం క్రియేట్ చేసాం కాబట్టి దీనిని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, ఈ ఓవర్ రైడింగ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి పైథాన్లో అనే దాని గురించి చూద్దాం. ఈ ఓవర్ రైడింగ్ అనేది చేయడం ద్వారా మనకి ఏం జరిగిద్దంటే, ఈ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే బోల్డ్గా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఓవర్ రైడ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ దట్ మా వసంత అనే అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక పెన్ను పేపర్ ఇచ్చాను అనమాట. పేపర్ ఇచ్చేసి 10th క్లాస్ పేపర్ రుద్దడానికి పంపించాను అనమాట. ఆయన ఏం చేసిందంటే గబగబా చూసుకోకుండా ఏం చేసింది, ఫాస్ట్ 4 అని వేసేసింది అనమాట. మళ్ళీ తర్వాత చూసుకొని ఏం చేసింది, వాటిని కరెక్షన్ చేసుకోవడం అనేది చేసింది. ఇలా చేయడానికి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. బట్ ఆ కాన్సెప్ట్లన్నీ మనకి తీసేస్తే ఈ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోతాం. ఓవర్ రైడింగ్ వలన వచ్చే ఉపయోగాలు ఏంటంటే, మనం ఏం చేస్తాము, చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసేసాము అప్పుడు ఏమైంది, పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, చైల్డ్ కూడా ఏమవుతాయి, ఇన్హెరిట్ అనేవి అవుతాయి కదా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఈ చైల్డ్కి ఏదైతే ఉందో ఈ చైల్డ్ కాడ ఉన్న వాష్ అనే మెథడ్ నేను ఏం చేద్దామంటే కాల్ చేద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆ చైల్డ్ ఆబ్జెక్ట్ని కనుక కాల్ చేయాలనుకో మెథడ్ని, అప్పుడు నేను ఏం చేశానంటే C1 అని రాసేసి ఇక్కడికి వెళ్ళి వాష్ అని ఇచ్చాను. వాష్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అదే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే B1 అని ఇచ్చాను అనమాట. B1 ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పేరెంట్ ఆబ్జెక్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడే కాల్ చేద్దాం. అనుకో పేరెంట్ ఆబ్జెక్ట్ ఏం చేశాను, B1 అని ఇచ్చాను కదా, B1 అని ఇచ్చేసి వాష్ అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అక్కడ ప్రాపర్టీ కూడా నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. B1 డాట్ వాష్ అని ఇచ్చానుకో, B1 అంటే ఏంటి, పేరెంట్ ఆబ్జెక్ట్లో వాష్ అనే ఫంక్షన్ నేను కనుక వాడానికి దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది నాకేమైందంటే కాల్ అయిపోయింది. అదే C1 డాట్ వాష్ అని ఇచ్చానుకో, అప్పుడు నాకేం జరిగిందంటే చైల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది నాకేమైందంటే అచీవ్ అవ్వడం, నాకు చైల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమైందంటే కాల్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఎందువల్ల ఇలా కాల్ చేయడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ని చైల్డ్కి కనుక ఇన్హెరిట్ కనుక చేసామనుకుంటే అప్పుడు ఏమైంది, పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, చైల్డ్కి అనేవి వచ్చేస్తాయి కదా. అలా వచ్చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నేను DEF అని వాష్ ఆఫ్ సెల్ఫ్ అని పెట్టానుకో, అప్పుడు నాకేమవుతాయి అంటే పేరెంట్లో మనం కాల్ చేసేటప్పుడు పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చైల్డ్కి వచ్చేస్తాయి. కానీ చైల్డ్కి కనుక మనము కొత్త ప్రాపర్టీస్ని కొత్త వాల్యూస్ని కనుక ఇద్దామనుకున్నాం అనుకోండి, అలా ఇద్దామనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పేరెంట్కి ఇవ్వకుండా డైరెక్ట్గా చైల్డ్కి మాత్రమే న్యూ టెక్నిక్స్ని కనుక అడాప్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అలాంటి అడాప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఓవర్ రైడింగ్ యూజ్ చేయడం ద్వారా ఏమైంది అంటే దానిలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని వీటికి వస్తూ ఉంటాయి. వాటితో పాటు ఇంకా న్యూ టెక్నిక్స్ని కనుక మనం అడాప్ట్ చేయాలి అనుకో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? దీంతో నాకేమైందంటే ఈ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీంతో నాకేమైందంటే రూట్స్ అనే ఎంటైర్ ద సెషన్ అనేది ఏమైందంటే కంప్లీట్ అయిపోవడం అనేది జరిగింది అనమాట. దీంట్లో ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇంకేదన్నా డౌట్ ఉందనుకుని మీ డౌట్స్ వాటికి రెక్టిఫై చేస్తాను. టుమారో ఏం చేద్దామంటే మరొక న్యూ టూల్తో మనం ఏం చేద్దామంటే స్టార్ట్ అనేది చేసేసుకుంటాం. ఎనీబడి హ్యావ్? That's it for today's session. Thank you for joining everyone. Have a great day.